మీరు నాకు కొంచెం కొద్దిగా డిస్టర్బెన్స్, కొద్దిగా. 37వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించున్నది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని, తన భూలోకము కొరకే గాని, కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. తల వంచితే ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఒక నక్సలైట్లు రాసినటువంటి మాటలు, నక్సలైట్లు పలికినటువంటి మాటలు. యోబుకి నలుగురు స్నేహితుల్లో ఈయన ఎలీహు అంటారు. ఆయన దేవుడు లేడు అనేటువంటి ఒక నక్సలైట్ ఆయన అని పలికేటువంటి ఆయన. కాబట్టి కొద్దిగా బాణాలుగా గుచ్చుకున్నట్టుకుంటే మాటలు. తల వంచితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రభువా, నీ పాదములకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఉదయకాలం నాయన మీ మందిరావరణలో చేరి ఆత్మతో సత్యముతో ఆరాధన చేశాం. మీ శరీరాన్ని, మీ రక్తానికి సాదృశ్యమైన బల్లారాధనలో పాల్గొన్నాం. అంత మాత్రమే కాక వెలల చెరువులో నాయన మీ దాసుడు సుబ్బారావు గారి కుటుంబాన్ని ప్రేమించి ఆయనకిచ్చిన ఉద్యోగాన్ని బట్టి, బిడలను బట్టి, మరి విశేషంగా నూతన గృహాన్ని బట్టి బహుగా స్తుతిస్తున్నాం. గత కొంతకాలంగా ప్రార్థన చేస్తున్నాం, నిరీక్షిస్తున్నాం. గృహంలోనికి వెళ్ళాలని అనేక పరిశుద్ధుల ప్రార్థన ద్వారా ఈ ప్రవేశం చేయాలని ఆశించగా, ప్రభువా నాయన వారి గృహం ముందు ఇలా తల వంచాం. చక్కని పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచారు. మీ మాట చదువుకున్నాం. మీ మాటకు విలువిచ్చే కృప మాకు దయచేయండి. ఆ మాట మా సొంత జ్ఞానంతో అర్థం కాదు నాయన, మీ ఆత్మ ద్వారా మా అందరికీ మేలు దయచేయమని, చదువుబడిన లేఖనములో నుంచి మాతో మాట్లాడమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. చదువుబడిన లేఖనంలో ఎలీహు మాట్లాడుతున్నాడు. యోబు యథార్థవంతుడయ్యున్న, అన్నీ పోగొట్టుకున్న యోబు ఒక గొప్ప మర్మం అనకూడదు కానీ మొట్టమొదట రాయబడినటువంటి బైబిల్లో మొట్టమొదట రాయబడినటువంటి గ్రంథంలో ఆ రోజుల్లో యోబుకి సహవాసం లేదు, గ్రంథం లేదు, ఎవరు కూడా సరిగా మాట్లాడేవాళ్ళు కూడా లేరు. కానీ భక్తి జీవితంలో యథార్థంగా ఉన్నాడు. శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, పెనుగాళ్ళు వచ్చినా, సుడిగాళ్ళు వచ్చినా, మనిషి భరించలేనటువంటి శ్రమలు అయినా భక్తిలో మీరు ఇక్కడికి వచ్చి చెప్తే మీకు అర్థమైంది ఆ బాధ ఏందో. అంశం పోయిద్ది, అనుకున్న ఆలోచన చెప్పలేం, సొంతగా ఏదో మాటలు చెప్పి తప్పించుకుంటాం. కొంచెం జాగ్రత్తగా. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో యోబున్నప్పుడు దేవుణ్ణి మాత్రం వదలలేదు, మాటతో కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టాల. దేవుడే అంత గొప్ప సాక్ష్యం పలికాడు. అయినా స్నేహితులు వదల్లా. వేదాంతం వచ్చాడు, వేదాంతం చెప్పాడు. ప్రతిదానికి ఏదో ఒకటి అడుగుతా వచ్చాడు. ఫిలాసఫరు అదే ఎలీఫజ్ దేవుణ్ణి విడిచిపెట్టయ్యా అని చెప్పాడు, విడిచిపెట్టలా. లాయర్ వచ్చాడు ఈ మధ్యలో, అన్ని లా పాయింట్లు. ఆ బిల్దదు వివాదం ప్రతిదానికి కూడా లాయర్లకు ఏం కావాలా? వాదాలు కావాలి, వివాదాలు కావాలి. ఈ మధ్యలో
సిద్ధాంతకర్త, నైతిక సిద్ధాంతం, నైతిక విలువలు చెప్పేటువంటి జోఫర్ వచ్చాడు. ఎంత క్రూరంగా ఉండవు, ఎంత కఠినం అనమాట. ఆయన కఠినంగా మాట్లాడుతూ ఎన్నెన్నో మాటలు యోబుని అన్నారు. తర్వాత చివరిలో ఎలీహు అనేటువంటి, నేను వెళ్తే క్రమశిక్షణ చేయొచ్చు ఇన్ని అని వచ్చాడు. ఆయన ఏం మాట్లాడతాడంటే, నాకు దేవుడు అంటే ఇష్టం లేదు, కానీ దేవుడు నాతో మాట్లాడమన్నాడని చెబుతాడు. ఎంత విచిత్రం! బాణాలు గుచ్చినట్టు గుచ్చుతూ ఉంటాడు. యోబు ఏమి అనలేకపోతున్నాడు. 36వ అధ్యాయంలో మరియు ఎలీహు ఇంకా ఇట్లా నేను కొనసాగిస్తూ 37వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నాం. ఆయన వలన నడిపింపబడినవై అంటున్నాడు. చాలా ఉన్నాయి పైన, భూమి కానీ, సృష్టి కార్యాలు కానీ, ఇంకా ఉత్తర దిక్కు నుంచి చలి వచ్చిందని ఆ అధ్యాయం మొత్తం చదివితే చాలా ఉన్నాయి, చాలా ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఆలోచన ఏంటంటే, నరులకు నివాసయోగ్యమైన భూగోళం. ప్రపంచంలో తెలిసిన నవగ్రహాల్లో ఇప్పటికీ ఒక గ్రహం అది కనపడుతుంది అంటున్నారు, కనపడలేదు అంటున్నారు. గ్రహాలు అంటే నక్షత్రాల చుట్టూ తిరిగే వాటిని గ్రహాలు అంటారు. అంటే కొంతమందికి చదువు లేకపోతే తెలియకపోవచ్చు, అర్థం చేసుకోండి వరక. భూమి కూడా ఒక గ్రహం. ఈ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుంది. ఆ చంద్రుడు భూమికి ఉపగ్రహం అవుతుంది. ఇంక చాలా ఉంటాయి. ఈ భూమి 9 భూములు అంటే నవగ్రహాలు అన్నాం కదా. ఈ 9 భూముల్లో 3వది మంది. ఈ భూమి దేవుడు ఆ దినాల్లో అంటే ప్రారంభములోనే ఈ సృష్టి ఒక్క మాట శూన్యములో నుంచి భూమి అవునుగాక అన్నాడు, అయిపోయింది. ఎట్లా అయిపోయిందంటే అది గోళాకారం. అయిపోగానే దేవుడు ఏమన్నాడంటే 9 గోళాకారంలోనే ఉన్నాయి, గుండ్రంగానే ఉన్నాయి, లేకపోతే కోడిగుడ్డ ఆకారంలోనే ఉన్నాయి అని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, ఒక్క భూగోళం మాత్రమే. ఆ మాట చూడండి, నరులకు నివాసయోగ్యమైన భూగోళం. భూగోళం ఒక్కటే. నరునికి ఏది అవసరమో, నరునికి బ్రతకాలంటే ఆక్సిజన్ కావాలి, గాలి కావాలి. నరుడు బ్రతకాలంటే చెట్లు అంటే ఆహారం కావాలి. అవి చెట్ల ద్వారా, భూ జంతువుల ద్వారా, పక్షుల ద్వారా, ఏటి ద్వారా వచ్చినా కానీ ఈ మానవుడు నివాస యోగ్యమైనది ఒక్క భూగోళం మాత్రమే. అక్కడ రాయబడింది చూడండి, నరులకు నివాస యోగ్యమైన భూగోళం. ఈ నివాస యోగ్యమైన ఈ భూగోళాన్ని నేటి సైంటిస్టులు లేకపోతే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు, ఇతర గోళాలకు కూడా వెళ్ళి, ఇతర గ్రహాలకు కూడా వెళ్ళి అక్కడ ఈ భూమి నాశనం అయిపోతుందని చెబుతున్నారు. కొంతకాలానికి ఈ భూమి మండిపోయిందంట. ఈ భూమి నాశనం అయ్యే లోపే ఇతర గ్రహాలకు వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకుందాం, ఇతర గ్రహాల్లో అక్కడ నిర్మించుకుందాం అని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.